హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు NalaBheema Pakam, ద కిచెన్ స్కూల్. ఈరోజు నేను మీకోసం ఎంతో హెల్దీ అండ్ యూస్ఫుల్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి చూపిస్తాను. కావలసిన పదార్థాలు: అల్లం అర కేజీ, వెల్లుల్లి అర కేజీ. తయారీ విధానం: అర కేజీ అల్లాన్ని తీసుకొని 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి. అలా 10 నిమిషాల పాటు నానబెట్టిన అల్లాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్పూన్ సహాయంతో చెక్కు తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న అల్లాన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలను రెబ్బలుగా ఒలుచుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్లాస్టిక్ కానీ గ్లాస్ జార్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గానే ఉంటుంది. అంతే, ఎంతో హెల్దీ అండ్ యూస్ఫుల్ అయిన హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.